సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో ప్రభు గారు, నెక్స్ట్ ఇయర్ ఈక్విటీ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాయి అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ గురించి అయితే ఉంది, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ సెక్టార్స్ బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు? అసలు అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ తీసుకోవచ్చు, అది సెక్టర్ బాగానే ఉంటుంది. హెల్త్ సెక్టర్ ఎప్పుడు ఎవర్ గ్రీన్. సో హెల్త్ సెక్టర్ మనం మంచి బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవి ఉన్నాయి అవి తీసుకోవచ్చు. ప్లస్ 800 వందే భారత్ ట్రైన్స్ మారుస్తున్నారు. లాస్ట్ 1.5 year ముందు రైల్వే స్టాక్స్ అన్ని విపరీతంగా పెరిగినాయి, కానీ స్తబ్దతగా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు కొనుక్కుంటే ఆ 800 మార్చడానికి ఏవైతే స్పేర్ పార్ట్ సప్లై కానీ అన్ని రిలేటెడ్ స్టాక్స్ ఏముంటాయో అవన్నీ కూడా నెక్స్ట్ 1 year లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో ఇంకా ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అంటే ఇప్పుడు సోలార్ కానీ, ఈవీ కానీ, సెమీ కండక్టర్స్ గేమ్ చేంజర్ అవుతుంది. 27-28 నుంచి గేమ్ చేంజర్ అవుతాయి. లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళు ఇలాంటి ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అంటే మనకున్న పోర్ట్ఫోలియోని డివైడ్ చేసుకోవాలి. సో షార్ట్ టర్మ్కి కొంత, మిడ్ టర్మ్కి కొంత, లాంగ్ టర్మ్ కొంత. ఈ మూడిట్లో లాంగ్ టర్మ్కి ఒక మల్టీబ్యాగర్ చాలు బిలియనర్ అవడానికి. సో అట్లాంటివి ఎందుకంటే పేషెన్స్ నుంచి దాంట్లో ఉండాలి. సో షార్ట్ టర్మ్ అనేది రొటేషన్ చేసుకుంటా ఉంటూ లాంగ్ టర్మ్ కొంత పర్సంటేజ్ ఆ స్క్రిప్ట్స్ పడ్డప్పుడు యాడ్ చేసుకుంటా ఉంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్. సో మాధవ్ రెడ్డి గారు, అసలు గత సంవత్సరం అంతా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎలా ఉన్నారు, అండ్ నెక్స్ట్ ఇయర్కి అంటే ఈ దీపావళి నుంచి నెక్స్ట్ దీపావళికి మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? బ్లూ చిప్ ఎలా ఉంది, అదేవిధంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఎలా ఉండబోతున్నాయి అసలు? సో మ్యూచువల్ ఫండ్స్ అనేటప్పటికి మనకి జనరల్గా కేటగిరీస్ చూసుకుంటే అంటే ఫస్ట్లో మనం స్టార్ట్ చేసుకుంటే ఈక్విటీలో కూడా లిమిటెడ్గా మనకి లార్జ్ క్యాప్స్లోని వాటిల్లో పెట్టడం అలవాటు. ఆ తర్వాత డెట్లో కొన్ని పెట్టుకునేవారు, లిక్విడ్, ఇంత సింపుల్గా ఉండేదండి. బట్ మనకి లాస్ట్ 2 years నుంచి ఒక రకమైన చేంజ్ కనిపించిందండి మ్యూచువల్ ఫండ్స్లో, లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ. సో ఫ్లెక్సీ క్యాప్స్లో పెట్టడం బాగా స్టార్ట్ చేశారు. పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ కానీ, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్స్ కానీ, అంటే ఏంటంటే మల్టీ క్యాప్స్కి, అంటే ఒక్కటే దాంట్లో ఎందుకు పెట్టాలి అంటే ఓన్లీ లార్జ్ క్యాప్లోనే పెట్టడము, ఓన్లీ మిడ్ క్యాప్లో పెట్టడము, ఇదంతా తగ్గి మనకి ఫ్లెక్సీ క్యాప్ ప్రభంజనం అంతా కూడా మనకు లాస్ట్ ఇయర్లో మనం బాగా చూసామండి. ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి ఆపర్చునిటీస్ ఫండ్ కానీ, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కానీ, ఇలాంటివన్నీ అదంతా కూడా మనకి లాస్ట్ ఇయర్లో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేశాయండి. ఆ తర్వాత ఏంటంటే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటే లాస్ట్ 2 yearsలో బాగా పెర్ఫార్మెన్స్ చేసాయి. ఈసారి కొంచెం దాని వైపు వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్లో మనం చూసుకుంటే భయపడ్డారు, అమ్మో ఇంకా డైరెక్ట్ స్మాల్ క్యాప్కి వెళ్ళకుండా ఫ్లెక్సీ క్యాప్స్నే వాళ్ళు ఎక్కువగా ఎంచుకున్నట్టుగా మనకు కనిపిస్తుందండి. ఆ తర్వాత ఓన్లీ ప్యూర్ లార్జ్ క్యాప్కి వెళ్ళకుండా కొత్తగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనే కాన్సెప్ట్ వచ్చింది. కంప్లీట్గా లార్జ్ క్యాప్కి వెళ్ళట్లేదు, కంప్లీట్గా మిడ్ క్యాప్కి వెళ్ళట్లేదు. సో ఈ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయిందండి. సో దట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ లాస్ట్ ఇయర్లో మనకి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్ అనేది బాగా క్లిక్ అయింది. దట్ ఈజ్ యూటీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానీ, హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానీ, ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానీ, ఐసిఐసిఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఈ కాంబినేషన్ బాగా సెట్ చేసుకున్నారు అందరూ. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మనకి ఈ ఈటీఎఫ్స్, ఎస్పెషల్లీ కమోడిటీస్ ఈటీఎఫ్స్ లాస్ట్ ఇయర్ పెట్టినట్టుగా ఎప్పుడు పెట్టలేదండి. అసలు ఈటీఎఫ్స్ ఇన్ఫ్లోస్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్రతి ఒక్కరూ వీటిల్లో ఎంటర్ అయిపోయారు. సో సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ బీజ్, ఇవన్నీ కూడా మంచిగా మనకి లాస్ట్ ఇయర్ రిటర్న్స్ ఇచ్చాయి. అందరూ బంపర్ రిటర్న్స్తో ఎవరైతే ఈటీఎఫ్స్లో, గోల్డ్ ఈటీఎఫ్స్లో వీటి ద్వారా పెట్టారో, లేదంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సిల్వర్ రిలేటెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో పెట్టారో వాళ్ళందరికీ మంచి రిటర్న్స్ అయితే మనకి లాస్ట్ ఇయర్లో వాళ్ళకి వచ్చాయని చెప్పొచ్చండి. ఆ తర్వాత ఈసారి మొమెంటమ్ అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ 2025లో. మొమెంటమ్ అంటే ఏంటంటే ఇప్పుడు అంటే లైక్ డిఫెన్స్, ఒక్కసారి డిఫెన్స్ ఎన్ఎఫ్ఓ రాగానే ప్రతి ఒక్కరు, న్యూ ఫండ్ ఆఫర్ రాగానే డిఫెన్సే, ఇక ప్రతి ఒక్కరు ఆ మొమెంటమ్ని క్యాచ్ చేయాలి, ఆ థీమ్ని క్యాచ్ చేయాలని అందరూ వెళ్ళారు. అలానే హెల్త్ కేర్ వచ్చింది, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి డిజిటల్, ఇలా మొమెంటం వైపు బాగా మనకి లాస్ట్ ఇయర్ కనిపించిందండి ఆ చేంజ్. అంటే ఆ మొమెంటమ్ని అంటే ఫోమో అంటారు,
అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మనం ఏదైనా మిస్ అయిపోతామేమో అవునవును. వెంటనే దాంట్లో పెట్టేయాలి Yeah. అనే ఆ పర్టికులర్ ఫోమో అనేది మనకి లాస్ట్ ఇయర్ అయితే బాగా కనిపించిందండి. ఈ డిఫెన్స్ ఇలాంటి కొన్ని మొమెంటమ్ థీమ్స్ తో కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ బాగా వచ్చాయి. ఆ తర్వాత బాగా మేము కూడా అంటే ఈ వీడియోస్ ద్వారా మల్టీ అసెట్ ఫండ్స్ ని బాగా ప్రమోట్ చేసాం. Mm. మల్టీ అసెట్ ఫండ్ అంటే ఈక్విటీ, డెట్ అండ్ కమోడిటీస్ Mm. 3 కలిపి ఉంటాయండి. సో ఇందులో కూడా చాలా మంది కొంచెం మంచి రిటర్న్స్ మనకి లాస్ట్ ఇయర్లో మనకి మల్టీ అసెట్ ఫండ్స్లో పెట్టారు. లైక్ ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్ కానీ, నిప్పాన్ మల్టీ అసెట్ ఫండ్, ఎస్బీఐ మల్టీ అసెట్ ఫండ్, హెచ్డిఎఫ్సి వాళ్ళది. సో దే హ్యావ్ మేడ్ వెరీ గుడ్ రిటర్న్. మేము కూడా చాలా మంది మా క్లయింట్స్కి మల్టీ అసెట్ ఫండ్స్, ఎందుకంటే ఈసారి మీకు తెలుసు కదండి, ఇవి మనకి కంప్లీట్ నిఫ్టీ అనేవి రిటర్న్స్ ఎక్కువగా ఇవ్వలేదు. సో ఈ కాంబినేషన్స్తో మనీ అనేది కొంచెం ఈ డెట్ ఉండడం వల్ల లేకపోతే కొంచెం గోల్డ్ అండ్ ఉండడం వల్ల కొంచెం మనీ అయితే ఎర్న్ చేయగలిగారు. ఎవరైతే మల్టీ అసెట్ ఫండ్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం గెయిన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏంటంటే గ్లోబల్ ఫండ్స్ అండి, మేబీ మన ఇండియా ఒక్కటే కొంచెం ఈ ఇయర్ రిటర్న్స్ ఇవ్వలేదు, కానీ మీరు తీసుకుంటే యుఎస్ నాస్డాక్ 19% రిటర్న్స్ వరకు అక్కడ వచ్చాయి. అలానే చైనా కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి. సో గ్లోబల్ ఫండ్స్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేసాయండి. సో ఎవరైనా మాకు ఇంకా డైవర్సిఫికేషన్ కావాలి, గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టుకున్నాము, తర్వాత మల్టీ క్యాప్స్లో పెట్టుకున్నాము, ఇంకా డైవర్సిఫికేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ ఇందులో కూడా పెట్టి చూడొచ్చు. గ్లోబల్ ఫండ్స్లో కూడా లైక్ మనకి ఎడెల్వైజ్ నాస్డాక్ ఫండ్ ఉంది, ఐసిఐసిఐ వాళ్ళది యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది, అలానే గ్లోబల్ ఇన్వెస్కో గ్లోబల్ ఈక్విటీ ఫండ్ ఉంది. సో మీ డైవర్సిఫికేషన్ ఇండియా దాటి బయట కంట్రీస్లో కూడా, ఎందుకంటే మన ఇండియా ఈసారి పెర్ఫార్మెన్స్ చేయలేదు, బట్ మిగతా కంట్రీస్ అన్ని పెర్ఫార్మెన్స్ చేసే, సో అది కూడా మనం ఎందుకు మిస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది పెట్టారండి ఇందులో. వాళ్ళకు కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి. సో దిస్ ఈజ్ ఓవరాల్ వాట్ హ్యాపెండ్ ఇన్ 25 కొత్త మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే కొత్త ట్రెండ్స్ ఏం జరిగాయి, కొత్త చేంజ్ ఏం జరిగింది అనేది సో ఇవే మనకి 2026 లో కూడా ఈ మల్టీ అసెట్ ఫండ్స్, గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్, తర్వాత మిడ్ అండ్ లార్జ్ క్యాప్ కాంబినేషన్స్, ఈ గ్లోబల్ ఫండ్స్, ఇవేనండి మొత్తం కూడా థీమ్ అంతా కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ మాధురెడ్డి గారు. సో అనిల్ గారు, మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. సో అంటే మీరు ఎక్కువగా కూడా అంటే రీసెంట్గా నేను గమనించింది ఏంటంటే రీసెంట్ మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ గురించి మీరు ఎక్కువగా కూడా మాట్లాడుతున్నారు. ఒకటి పిఎంఎస్, ఒకటి తర్వాత ఏఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఒకటి తర్వాత ఎస్ఐఎఫ్ గురించి రీసెంట్గా మీరు మాట్లాడి నేను ఎక్కువ గమనించాను కూడా. సో ఏంటి ప్రస్తుతానికి వాట్ హ్యాపెండ్ విత్ పిఎంఎస్ అండ్ వాట్ హ్యాపెండ్ విత్ ఏఎఫ్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్? సో అక్కడ మనం లెట్ స్టార్ట్ విత్ కొత్త ప్రోడక్ట్ రీసెంట్గా వచ్చిన ఎస్ఐఎఫ్. మళ్ళీ అది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇంకా కొంచెం మచ్ హయ్యర్ రిస్క్ కావాలి, ఇంకా కొంచెం అడిషనల్గా న్యూ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ వాడాలి, ఆర్ హెడ్జింగ్ వాడాలి, అలాంటి అనుకునే వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఇంతకుముందు ఏముండిందంటే డైరెక్ట్ పిఎంఎస్ కానీ ఆర్ ఏఎఫ్స్. పిఎంఎస్ 50 లక్షలు, అటు ఏఎఫ్ 1 crore నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైతే ఆస్పిరేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అన్రిజిస్టర్డ్ అడ్వైజర్లే కానివ్వండి, వాళ్ళ చేతుల్లో పడి మోసపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. అప్పుడు ఏంటంటే సెబీ దీన్ని ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి కొత్తగా ఎస్ఐఎఫ్ అని స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని కొత్తగా తీసుకొచ్చింది. ఒక 6 నెలల నుంచి మాట్లాడుతూ ఉన్నారు, లాస్ట్ 1 monthలో స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ క్వాంట్ వాళ్ళు తీసుకొచ్చేసారు, క్యూఎస్ఐఎఫ్ అని, వాళ్ళు ప్యూర్ ఈక్విటీది లాంగ్ షార్ట్ ఫండ్ తీసుకొచ్చారు. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు ఏఐఎఫ్లో అవైలబుల్ ఉన్న లాంగ్ షార్ట్ స్ట్రాటజీ అనేది కొత్తగా ఇప్పుడు ఎస్ఐఎఫ్లో 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ దగ్గరే స్టార్ట్ అయింది. ఇక్కడ వెరీ సింపుల్, మార్కెట్స్ పడ్డా కానీ వీళ్ళు డెరివేటివ్స్ వాడుకొని, పుట్ ఆప్షన్స్ వాడుకొని వాళ్ళ పోర్ట్ఫోలియోని సేఫ్ గార్డ్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందు లెట్సే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మార్కెట్స్ పడిపోయినప్పుడు మీరు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మనం -20 కూడా వెళ్ళాం, స్మాల్ క్యాప్ ఫండ్స్ -24% కూడా వెళ్ళాయి. అలాంటి టైంలో ఇఫ్ వాళ్ళకి పుట్ ఆప్షన్స్ తీసుకునే ఆప్షన్ ఉంటే 0 దగ్గరే ఆపేసేవాళ్ళు, 1 or 2% దగ్గరే ఫాల్ ఆపేసేవాళ్ళు. ఆ ఆప్షన్ ఇప్పుడు ఎస్ఐఎఫ్లో వచ్చిందనమాట. సో అదొక ఈ 2025లో ఇప్పటివరకు ఏంటంటే కొత్త ఇంకొక ఎక్సైటింగ్ ప్రోడక్ట్ వచ్చింది. అక్కడ కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 కంపెనీస్ ఎస్ఐఎఫ్లు ఎన్ఎఫ్ఓ స్టేజ్లో కానీ లాంచింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఇంకొక 7-8 పైప్లైన్లో ఉన్నాయి. సో ఇది ఎస్ఐఎఫ్. సో దెన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పిఎంఎస్ చాలా సంవత్సరాల నుంచి ఉంది, బట్ లాస్ట్ 1 or 2 years నుంచి ఏంటంటే ఇంతకుముందు 50 లక్షలు అనేది అందరి దగ్గర అవైలబుల్ కాదు, చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవాళ్ళు ఇన్వెస్టర్స్. బట్ ఇప్పుడు చూసుకుంటే పిఎంఎస్ ఏఈఎం కూడా మ్యూచువల్ ఫండ్స్లో 1/4 వరకు అయిపోయింది దగ్గర, అండ్ పెరుగుతోంది మచ్ ఫాస్టర్
దాని మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఎక్కువగా ఏఈఎం ఫాస్టర్గా పెరుగుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్లో పెట్టిన వాళ్ళు కానీ అండ్ చాలామంది మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఆల్రెడీ అమ్మి లాభాలు పొందిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ 50 లక్షలు అయితే ఉండే అవకాశాలు ఇప్పుడు చాలామందికి ఉన్నాయి. సో అందుకే అటువైపు చాలా మల్లుతున్నారు. ఇప్పుడు నియర్లీ 500+ రిజిస్టర్డ్ పిఎంఎస్లు సెబీ దగ్గర ఉన్నాయి. అక్కడ కూడా ఏంటంటే అడ్వాంటేజ్ మన ఇన్వెస్టర్కి రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, వెదర్ ఓన్లీ ప్యూర్ డెట్ ఫండ్ తీసుకుంటా అంటే డెట్ పిఎంఎస్లు ఉన్నాయి, హైబ్రిడ్ ఉన్నాయి, ఈక్విటీ ఉన్నాయి. అందులో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు 50 లక్షలు పెడుతున్నప్పుడు మనకు ఎక్కువ రిస్క్ తీసుకుందాం అనుకుంటే స్మాల్ క్యాపే కాదు మైక్రో క్యాప్ కూడా ఉన్నాయి. సో మీరు చూస్తే కూడా లాస్ట్ 1 ఇయర్లో చాలా ఫండ్స్ సూపర్ రిటర్న్స్ ఇచ్చాయి, ఈవెన్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్ ఆల్సో. మార్కెట్స్ జనరల్గా నిఫ్టీ టఫ్ టైంలో ఉన్నా కానీ వండర్ఫుల్గా రిటర్న్స్ ఇవ్వగలిగినాయి. ఎందుకంటే వీళ్ళ స్టాక్ సెలెక్షన్. బికాజ్ ఇక్కడ వన్ థింగ్, పోర్ట్ఫోలియో స్మాల్ ఉంటుంది. నీ 50 లక్షలు ఈజీగా ఫండ్ మేనేజర్ ఎగ్జిట్ కావడం కానీ, ఎంటర్ కావడం కానీ, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేయడం కానీ ఈజీగా చేయగలుగుతారు. ఏదైనా అమ్మాలన్నా ఒక మ్యూచువల్ ఫండ్లో ఏదో ఒక స్టాక్ 10% ఉందనుకోండి ఏఈఎంలో, ఆ 10,000 కోట్ల ఏఈఎంలో ఒక 1000 కోట్ల వర్త్ ఉన్న స్టాక్ ఎగ్జిట్ కావాలన్నా ఏమైనా చేంజెస్ చేయాలన్నా టైం పడుతుంది. వేరే ఒక పిఎంఎస్లో ఇలా ఒక విత్ ఇన్ ఎ డే దే కెన్ చేంజ్ ఇట్, బికాజ్ 5 నుంచి 10 లక్షల కన్నా ఎక్కువగా ఉండదు. సో అందుకోసమే పిఎంఎస్ అడ్వాంటేజ్. సో వండర్ఫుల్గా రిటర్న్స్ ఇచ్చాయి అండ్ పాపులర్ అవుతున్నాయి క్వైట్ అ ఫ్యూ ఫండ్స్, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ నుంచి. ఎందుకంటే మీరు చూసుకుంటే అక్కడ రిటర్న్స్ కూడా తక్కువ వస్తున్నాయి. నువ్వు ఒక కమర్షియల్ ఒక సెకండ్ ఫ్లాట్ కొనే బదులు ఒక ₹1,00,00,000 పెట్టే బదులు ₹1,00,00,000 పెడితే కూడా నీకు 20 నుంచి 25,000 రెంట్ వస్తుంది అంతే. అదే ఒక పిఎంఎస్లో పెడితే మచ్ హయ్యర్ రిటర్న్స్ దాన్ రియల్ ఎస్టేట్ వస్తుంది. సేమ్ వే అక్కడ కూడా 2-3 ఇయర్స్ వరకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, ఇక్కడ కూడా ఒక 2-3 ఇయర్స్ వదిలేస్తే వండర్ఫుల్ ఈక్విటీ రిటర్న్స్ కన్నా ఎక్కువగా వస్తాయి. సేమ్ విత్ ద ఏఎఫ్స్, అది ఇంకొక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే అందులో కూడా చాలా రకాల కేటగిరీస్ ఉన్నా, ఎస్పెషల్లీ కేటగిరీ 3 ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్స్ అనమాట. సో ఇవి చాలా పాపులర్ అవుతున్నాయి. ఇవి కూడా ఒక 250 పైన అయిపోయాయి. అండ్ ఇక్కడ కొత్తగా గిఫ్ట్ సిటీ ఆప్షన్ కూడా వచ్చింది ఎన్ఆర్ఐస్కి అయితే, ఇన్బౌండ్. ఈవెన్ ఇండియన్స్ కూడా మేడం చెప్పినట్టు ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టాలంటే నువ్వు మ్యూచువల్ ఫండ్ రూట్ ఒకటి ఎలాగో ఉంది, దాంతోపాటు ఎవరైనా బల్క్గా నేను యూఎస్ మార్కెట్లో పెట్టాలనుకుంటున్నాను, హాంకాంగ్లో పెట్టాలంటే అవుట్బౌండ్ ఫండ్స్ గిఫ్ట్ సిటీ ద్వారా వచ్చాయి. సో ఇన్వెస్టర్స్కి మచ్ బిగ్గర్ ఆప్షన్. ఎందుకంటే మనము 2 కోట్ల వరకు ఈజీగా ప్రతి సంవత్సరం ఒక పాన్ కార్డ్ మీద బయటికి డబ్బులు తీసుకెళ్ళచ్చు. అది ఇప్పుడు అక్కడ వచ్చింది. నేను కమింగ్ టు ఏఎఫ్స్, ఇక్కడ ఒక మేజర్ అడ్వాంటేజ్ మొదటి నుంచే ఉంది. ఏది డెరివేటివ్స్ వాడుకోవడం అండ్ ఆల్సో కావాలంటే పోర్ట్ఫోలియోని లీవరేజ్ చేసుకోవడం. ఏదైనా మంచి స్టాక్ ఆప్షన్ మంచి ఐడియా ఉంది, ఆ ఏఎఫ్ ఫండ్ మేనేజర్ నాకి ఏంటి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక 500 కోట్లు ఉన్నాయి, ఒక 100 కోట్లు ఈ 500 కోట్ల యాసెట్ని లీవరేజ్గా పెట్టి అప్పు తీసుకొచ్చి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ ఆప్షన్ పిఎంఎస్లో కానీ ఎంఎఫ్లో కానీ లేదు. సో ఎవరైతే మంచి రిస్క్ ఎక్కువగా తీసుకునే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానివ్వండి, ఎవరికైతే డబ్బులు డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా ఉంది, ఇంత తొందరగా నెక్స్ట్ 2-3 ఇయర్స్ డబ్బులు అవసరం లేదు, నేను రిస్క్ తీసుకుంటానంటే ఆప్షన్స్ పెరిగాయి. సో ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ సఫిస్టికేటెడ్ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే పిఎంఎస్ ఏఎఫ్లు కూడా ఇప్పుడు చాలామంది రెగ్యులర్ మంచి డాక్టర్లే అనుకోండి, ఆ లైఫ్లో 40-50 మధ్యలో ఉన్న ఆల్రెడీ డబ్బులు సంపాదించి మంచి ఆస్తులు కూడా పెట్టి రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో చాలా ఉన్న వాళ్ళు కూడా డైవెస్ట్మెంట్ చేస్తూ ఇటువైపు డైవర్సిఫైడ్ చేస్తూ వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఇవి యాడ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్సైటింగ్ ఫీల్డ్, చాలామంది ఇన్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. సో అడిగిన వెంటనే వాళ్ళు మా స్టూడియోకి వచ్చి చాలా మీ సమయాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం వెచ్చించి, సో ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాయి, అదేవిధంగా ఏ అసెట్ క్లాసెస్ అండ్ ఇప్పటి వరకు ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి అనే అంశాల గురించి, అదేవిధంగా ముహూర్త ట్రేడింగ్ గురించి, అండ్ ఈ సంవత్సరం ముహూర్త ట్రేడింగ్ సంబంధించి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, అండ్ మీ స్టాక్ సెలెక్షన్ ఎలా ఉంది, అండ్ గత ముహూర్త ట్రేడింగ్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటనేది కూడా అన్నీ కూడా మన సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి టు ఆల్. మీకు కూడా కూడా మన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్.